ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ వచ్చేసి క్లీన్ ఇండియా, క్లీన్ సరౌండింగ్, క్లీన్ వరల్డ్. క్లీన్ ఇండియా అంటే చుట్టుపక్కల ప్లాస్టిక్ ఉంటుంది, కవర్స్ ఉంటాయి, బాటిల్స్ ఉంటాయి, అంటే వాడి వాడి వదిలేసిన వస్తువులు, బట్టలు ఉంటాయి, పాత మెటల్స్ కానీ ఏవైనా రబ్బర్ లాంటివి కానీ ఇవన్నీ సరౌండింగ్లో ఉండి పేరుకపోయి చెత్త అవుతుంది. దీనితోటి ఈ భూమిలో ఉన్న ల్యాండ్ పొల్యూషన్ ఎక్కువైపోతుంది, ల్యాండ్ పొల్యూషన్. సో ఈ క్లీన్ ఇండియా, క్లీన్ వరల్డ్ ప్రపంచం మొత్తం క్లీనింగ్ చేసే వాళ్ళ మున్సిపాలిటీ కార్పొరేషన్లో కానీ పని చేస్తున్న ప్రతి చెత్త ఊడ్చే వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ వాళ్ళు చేసింది మొత్తం మన మంచి కోసమే. వాళ్ళు క్లీన్ ఇండియా చేయడం వల్ల అంటే భారతదేశంలో క్లీన్ ఉండడం, స్వచ్ఛ భారత్ అనుకుంటూ మనకు ఒకటి కాన్సెప్ట్ మోడీ గారు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా సరౌండింగ్స్ క్లీన్ చేసుకోవడం వల్ల పురుగుల నుంచి, చీమల నుంచి, దోమల నుంచి, ఇంకా పాముల నుంచి, పందుల నుంచి వచ్చే సమస్యలు, జంతువుల నుంచి వచ్చే సమస్యల నుంచి మనం పరిష్కరించాం. సరౌండింగ్స్ని క్లియర్ చేసుకోవడంగా సరౌండింగ్లో ఉండే మానసికంగా మనం బాధపడుతూ ఉంటాం. ఇంట్లో కూడా చెత్త పేరుకుపోయి ఉంటుంది. ఇంట్లో ఉన్న చెత్త చాలా వరకు ఉంటుంది. మన ఇల్లు క్లీన్ చేసుకోవాలి, మన సరౌండింగ్ క్లీన్ చేసుకోవాలి. మన ఇంట్లో ఎక్కువగా 10 సంవత్సరాలకి ఒక వస్తువుని ఉంచుకోకూడదు. 10 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు దాటిన ఏదైనా మన ఫేవరెట్ వస్తువైనా, మనకి ఇష్టమైన ఫేవరెట్ వస్తువైనా, మన తాత ముత్తాతలకు గిఫ్ట్గా ఇచ్చిందైనా అది 10 సంవత్సరాల కన్నా ఎక్కువగా 5 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఈ విధంగా పాటిస్తే వారికి మానసికంగా జబ్బులు కానీ, శారీరకమైన రోగాల నుంచి దూరం అవుతారు. అంతేకాకుండా చుట్టుపక్కల చెట్లు నాటండి. దానివల్ల మీకు కొంతవరకు మనశ్శాంతికి ఆక్సిజన్ లెవెల్స్ కరెక్ట్ వస్తాయి. అంతేకాకుండా ఇంటి పక్కల ఉన్న చెత్త, పేపర్లు, కాగితాలు, వర్కులు, కవర్లు ఉంటాయిగా, ప్లాస్టిక్ కవర్స్, ఇవన్నిటిని మనం సరౌండింగ్స్ క్లీన్ చేసుకోవడం వల్ల సర్వ రోగ నివారిణి, మానసికంగా స్మెల్లింగ్ అనేది ఉంటుంది. మనం గబ్బు స్మెల్ చేసినప్పుడు మనలో ఏదో తెలియని మనసులో ఏదో తెలియని దుర్గంధత అంటే అంటే బ్యాడ్ హ్యాబిట్స్ మనలో కలుగుతాయి స్మెల్లింగ్ వల్ల. స్మెల్ క్యాస్ట్ అంటారు దాన్ని. ఈ స్మెల్లింగ్ క్యాస్ట్ వల్ల ఎదురయ్యే సమస్యలు చాలా ఉంటాయి. సో ఇవి పాటించండి. క్లీన్ ఇండియా, క్లీన్ సరౌండింగ్, క్లీన్ వరల్డ్. తర్వాత చూసుకుంటే చదివినోడి కన్నా సాకలోడు నయం అంటారు. అంటే వాషర్ మ్యాన్ చదివినోడి కన్నా వాషర్ మ్యాన్ చాలా నయం అంటారు. అతను బట్టలు ఉతికేటప్పుడు చాలా నేర్చుకుంటాడు. అతను కెమికల్స్ అంటే వాటర్ తోటి సర్ఫ్ని యాడ్ చేసినప్పుడు ఆ బట్టలు ఉన్న మురికిని తీసేటప్పుడు కొందరు స్త్రీలు వారికి పీరియడ్స్ అవుతాయి. ఆ పీరియడ్స్ని కూడా వాళ్ళు కడుగుతూ ఉంటారు. అందులో ఎన్నో వ్యర్థ పదార్థాలని కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారు. కొన్ని తప్పుడు పనుల వల్ల కొన్ని కీటకాలు చనిపోవడం కూడా ఈ శాఖలోళ్ళు చదువుకున్నారు. ఈ చేతబడులన్నిటికీ వాటర్ ఫ్లో కూడా కారకమవుతుందని కూడా తెలుసుకున్నాడు ఫస్ట్ మొదలుపెట్టిన వాషర్ మ్యాన్. అందుకే చదివినోడి కన్నా సాకలోడు నయమని అంటూ ఉంటారు. నెక్స్ట్ ఏంటిదంటే జాతరలో నచ్చిందని స్నేక్ బొమ్మలు ఉంటాయిగా, స్నేక్ బొమ్మలు కానీ, చెక్క బొమ్మలు కానీ అవి కొనకండి. ఇది కూడా ఒక రకమైన చేతబడి ప్రయోగం. సిద్ధాంతుల్ని కానీ, యోగుల్ని కానీ, మహర్షుల్ని కూడా అడగండి. అంతేకాకుండా మీరు నాగదోషం అంటారు, అది ఉంటారు, కాలసర్పదోషం అంటారు. ఇవన్నిటిని పాము బొమ్మతోటి చేపించి జాతరలో ఇడిచిపెట్టి మీకు అంటగట్టుతారు. మీరేమనుకుంటారు? సరదాగా మా ఫ్రెండ్ని భయపెట్టిస్తా, మా మరదల్ని భయపెట్టిస్తా, మా ఇంట్లో వాళ్ళని భయపెట్టిస్తా అని ఆ పాము బొమ్మ కొనుక్కుంటారు. అది ఇంటికి వచ్చి మీ ఇంట్లో పాము కళలు రావడం, పాము మిమ్మల్ని కాటేసినట్టు, పాము మీతోటి తిరిగినట్టు, ఇలాంటి కళలు జాతరలో ఉన్నట్టు స్నేక్స్ కొనడం వల్ల వస్తాయి. జాతరలో ఈ పాములని కొనకండి. ప్లాస్టిక్ పాములు కానీ, చెక్క పాములు కానీ, పాము బొమ్మలు కొనకండి. అంతేకాకుండా మీకు పాములు అంటే ఇష్టం ఉంటే పాము ఫోటో తెచ్చుకొని నాగదేవతకు పూజ చేయండి. కానీ పాలు కానీ, అభిషేకాలు కానీ అవి చేసుకోండి. కానీ పాము బొమ్మలు కొని పిల్లలకు అలవాటు చేయకండి. అది కూడా ప్లాస్టిక్ వస్తువే. అది కూడా చాలా ప్రమాదకరమైనది. కొంతమంది చేతబడి చేయడానికి ఈ పాము బొమ్మల విన ఈ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. చూసుకుంటే నెక్స్ట్ మన ఇంట్లో మిడిల్లో వస్తువులు పెట్టుకుంటాం. అంటే కొన్నిటిని డెకరేటివ్గా పెట్టుకుంటాం, కొన్నిటిని కార్నర్స్గా పెట్టుకుంటాం. కార్నర్ అంటే మూలలో పెట్టుకుంటాం. కొన్ని అప్పు పెట్టుకుంటాం, కొన్ని డౌన్ పెట్టుకుంటాం. ఇందులో ఏదైనా కానీ స్టీల్ వస్తువు కానీ ఎక్కువ రోజులు డస్ట్ పడితే క్లీన్ చేసుకోవాలి. ఇంట్లో బూజు పట్టినా కానీ, సాలెపురుగు బూజు పట్టినా కానీ దులుపుకోవాలి.
దీనివల్ల శిరోభారం తగ్గుతుంది. శిరోభారం అంటే మానసిక ఒత్తిడిలు, బయట నుంచి వచ్చే సమస్యల నుంచి, ఇతరుల నుంచి వచ్చే నిందల నుంచి బయటపడతాం. ఇది క్లీనింగ్ కాన్సెప్ట్. అందుకే సాకలోని తిట్టద్దు, పొగడద్దు, మెచ్చుకోవద్దు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అతను ఏం చేస్తాడు, బట్టల్ని క్లీన్ చేస్తాడు. ఆ క్లీనింగ్లో అతనికి వ్యర్థాలు కనబడ్డాయి, చేపలు చచ్చిపోవడం కనబడ్డాయి, పాములు తిరగడం కనబడ్డాయి, పాములు వాటర్లో తిరగడం కనబడ్డాయి. బండ మీద కొడతా అంటే సూర్యకిరణాలని ఫోటోసింథసిస్ ప్రక్రియ నేర్చుకున్నాడు, సైన్స్ నేర్చుకున్నాడు, సోషల్ నేర్చుకున్నాడు, డబ్బు గురించి ఎట్లా సంపాదించాలో నేర్చుకున్నాడు. అందుకే చదివినోడు కన్నా సాకలోడు నయం అని అంటారు. క్లీన్ ఇండియా, క్లీన్ సరౌండింగ్, క్లీన్ వరల్డ్, రెస్పెక్ట్ ద వాషర్మెన్. జాతరలో స్నేక్స్ కొనకండి. ఇంట్లో మిడిల్లో ఉన్నా కానీ, కార్నర్లో ఉన్నా కానీ, అప్పు ఉన్నా కానీ, డౌన్లో ఉన్నా కానీ ప్రతి ఒక్క వస్తువుని చెక్ చేసుకొని, డస్ట్ ఎక్కువ రోజులు 5 సంవత్సరాలు దాటకుండా ప్రతిదాన్ని శుభ్రం చేసుకోండి. ముక్కు వాసన కానీ, దుర్గంధం కానీ, ఏదైనా మూలలో ఎలుక వాసన చచ్చిపోయినా కానీ, ఎలుకలు పందికొక్కులు కానీ ఎదురైనా కానీ అక్కడ ఏమున్నదో అది కూడా తవ్వి చూడండి. దీనివల్ల మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని సబ్జెక్టు చెప్పడానికన్నా మీలో ఈ చదువుకున్నాం బిల్డప్లు ఇస్తారు, సోషల్ మీడియాలో మేము ఇంత ఫేమస్ అయినాం, అంత ఫేమస్ అయినాం అని అంటుంటారు. ఫస్ట్ మీ సరౌండింగ్స్ని, మీ ఇంట్లో ఉన్న చెత్తని క్లీన్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీకు చెప్పేవాళ్ళు అందరూ మారుతారు. మీరు మారితే మిమ్మల్ని చూసి ఇంకోటి ఆటోమేటిక్గా మారుతాడు. ఇదే మన ఇండియాలో ఉన్న అతి దరిద్రమైన జబ్బు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.